వార్తల్లోకి వెళ్లే ముందు 2002 మార్చి 3వ తేదీన కైక్లూరులో హెలికాప్టర్ గట్ల దుర్మరణం పాలైన జిఎంసి బాలయ్య గారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారు మంత్రిగా లోక్సభ స్పీకర్గా ఎనలేని సేవలు అందించారు. వారు మరణం, వారి దుర్మరణం పార్టీకి ఎనలేని లోటు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి గణనవాళులు అర్పిస్తూ నమస్కారాలు తెలియజేస్తూ చైతన్యరథం ప్రేక్షకులకి అభిమానులకి స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్యరథంలోని ప్రధాన అంశాలు పరిశీలిస్తే ఎమ్మెల్సీ విజేతలు ఎవరో తెలియదు నేడే, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా తమ విజయం ఖాయమని కూటమి అభ్యర్థుల ధీమా, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని నమ్మకం. ఉజూరులో జరిగిన టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె స్నేహ రాజేష్ నిశ్చితార్థానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ నేత బేద రవిచంద్ర యాదవ్ కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన మంత్రి నారా లోకేష్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర యాదవ్ కుమారుడి వివాహ రిసెప్షన్కు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధువరులు గోకుల్ రిష్వంత్, దివ్యలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం. ఇళ్ల వద్దనే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేత, కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలకు చెల్లు, విద్యార్థులకు విద్య, ఆరోగ్యం, భద్రత, సంక్షేమ హాస్టళ్లపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు, పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలి. 10th ఇంటర్ సంక్షేమ హాస్టల్ విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి డోలా. మహిళలకు చంద్రబాబు మరో శుభవార్త. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభం కాబోతున్నాయి. నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ. 102,832 మంది మహిళా లబ్ధిదారులు ఎంపిక. శిక్షణ అనంతరం కుట్టు మిషన్ల పంపిణీ. 255 కోట్ల వ్యయం. చంద్రన్న పాలనలోనే మహిళా సంక్షేమం. స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోండి, మహిళలకు మంత్రి సవిత పిలుపు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. టైలరింగ్లో మహిళలకు శిక్షణ అందజేసి వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టైలరింగ్లో శిక్షణ అందజేసి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సమాజాభివృద్ధిలో మహిళలే కీలకమని గుర్తించిన టీడీపీ ప్రభుత్వాలు వారి సాధికారతకు, ఆత్మగౌరవానికి, సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. నాడు అన్న ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు రాజ్యాధికారంలోనూ భాగస్వాములు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా అన్నింటా మహిళలకు ప్రథమ ప్రాధాన్యమిస్తున్నారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరునే మంజూరు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు కూడా వారి పేరు మీదనే చేపడుతున్నారు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదే. మహిళల అభ్యున్నతికి వెన్నంటి ఉంటూ భరోసా కల్పిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు వారికి ఆర్థికాభివృద్ధి కల్పించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా స్వయం ఉపాధి పథకాలను మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటి పట్టున ఉండే మహిళలకు ఆర్థిక భరోసా కలిగేలా టైలరింగ్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా వారి కుటుంబస్తులను కూడా ఉచితంగా అందజేయనున్నారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లబ్ధిదారులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 102,832 మంది మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందజేయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 255 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా అదే సామాజిక వర్గానికి చెందిన 11,016 మందిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. 90 రోజుల పాటు శిక్షణ, ఉచితంగా కుట్టు మిషన్లు, మహిళలకు భవిష్యత్తుపై భరోసా లభించేలా టైలరింగ్లో శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 90 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. తూతు మంత్రంగా కాకుండా టైలరింగ్లో నిష్ణాతులైన వారితో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా దుస్తుల తయారీలో ఈ శిక్షణ కొనసాగనుంది. శిక్షణ అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నారు. శిక్షణ ద్వారా ప్రావీణ్యం పొందిన మహిళలు సొంతంగా ఆదాయం ఆర్జిస్తూ తమ కుటుంబాలకు, తద్వారా సమాజానికి ఆసరాగా నిలవాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయం. సంపద సృష్టిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు చంద్రన్న ప్రభుత్వం వారిని వివిధ వృత్తుల్లో ప్రోత్సహిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేవలం టైలరింగ్ శిక్షణతోనే సరిపెట్టకుండా
ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ యూనిట్ల ఏర్పాట్లను మహిళలకే ప్రాధాన్యమిస్తున్నారు. వాటితో పాటు బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ల ద్వారా అమలు చేసే స్వయం ఉపాధి పథకాల అమలులోనూ మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. డైరీ, గొర్రెల వంటి యూనిట్లతో పాటు జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాట్లను ముందుకొచ్చిన మహిళా లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తుండగా ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నగదు ఇస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఈ మేరకు మే నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ చేయనున్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైన వ్యక్తి సీఎం చంద్రబాబు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చిల్లర దుకాణాలు, కుటుంబ శిక్షణ, అగరబత్తీలు, పామాయిల్ తదితర చిన్నపాటి వ్యాపారాల వైపు నడిపిస్తూనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం చీరలు, పూతరేకులు, చెక్క బొమ్మలు, పిల్లల ఆట బొమ్మల తయారీలో భాగస్వాములు చేస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 102,832 మంది మహిళలకు టైలరింగ్ శిక్షణ అందజేసి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నామన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్య సాధనలో భాగంగా తమ వంతు సంపద సృష్టిలో భాగస్వాములు కావాలని మంత్రి సవిత కోరారు. 1983 తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీనే. డ్వాక్రా సంఘాలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీనే. తర్వాత మహిళలకు అనేక కార్యక్రమాలు, చట్టసభలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీనే. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్య గారి వల్ల మహిళలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా మహిళలను భాగస్వామ్యం చేయాలని చెప్పి చెప్తున్న మాట చూస్తూనే ఉన్నాం. అలాగే కుట్టు మిషన్లు సాధికారత, మహిళా సాధికారత, మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందితేనే కుటుంబం, సమాజం ఆర్థికాభివృద్ధి చెందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రధాన ఉద్దేశం. ఆ లక్ష్యంగానే ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు రేపు 8వ తారీఖున ప్రారంభం కాబోతున్నాయి.